హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని కెరీర్ సెటిల్మెంట్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకోసమే ఈ వీడియో ఫ్రెండ్స్. ఎవరైనా మీకు ఏ జాబ్ కావాలి అని మనం అడిగినట్లయితే ఇంజనీర్, డాక్టర్ లేదా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన జాబ్ కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనము వీటితో పాటుగా కొత్తగా మనకి మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మోస్ట్ పెయిడ్ జాబ్స్ ఏంటి అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మారుతున్న టెక్నాలజీ ప్రకారంగా మనం కూడా మారాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎప్పుడు పాత జాబ్సే కాకుండా అంటే రెగ్యులర్గా మనం చేసే టీచర్ జాబ్స్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ కావచ్చు, లేదా ట్రెడిషనల్ జాబ్స్ ఏవైనా కావచ్చు, కానీ వాటికి ఎడిషనల్గా మార్కెట్లో మళ్ళీ కొత్త ట్రెండ్స్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన మనము టాప్ 10 జాబ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి మనము ఆ టాప్ 10 జాబ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ వన్, డేటా సైంటిస్ట్ జాబ్ అనేది మార్కెట్లో ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అన్నట్లయితే పెద్ద కంపెనీస్ అన్నీ మా డేటా సైంటిస్ట్ని హైర్ చేసుకుంటూ ఉన్నాయి. మరి ఎందుకు హైర్ చేసుకుంటూ ఉన్నాయి అన్నట్లయితే మనకి ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా హై స్టాండర్డ్లో ఉంటుంది. అలాంటి లాంగ్వేజెస్ అర్థం చేసుకోవడానికి లేదా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కావచ్చు, లేదా స్టాటిస్టిక్స్ సంబంధించిన డేటాని అర్థం చేసుకోవడానికి నార్మల్ పీపుల్కి కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి కాంప్లికేటెడ్ డేటా ఏదైతే ఉందో ఈ కాంప్లికేటెడ్ డేటా మొత్తాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ కంపెనీస్ అనేవి మనకి ఇక్కడ డేటా సైంటిస్ట్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ డేటా సైంటిస్ట్కి సంబంధించి జాబ్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ పొజిషన్లో నడుస్తూ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్. మరి యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్ అంటే ఎవరు అన్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక గ్యాజెట్ వాడుతున్నాము అనుకోండి, ఆ గ్యాజెట్ వాడుతున్నప్పుడు మనకి సింపుల్ అండ్ ఈజీగా మనకి ఆ గ్యాజెట్ని యూజ్ చేసుకునే విధంగా మనకి డిజైన్ చేసే వాళ్ళనే యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్ అంటారు. అంటే మనం ఒక అప్లికేషన్ని లేదా ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా సింపుల్గా అండ్ ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి మనకి గ్రాఫిక్స్ని యూజ్ చేసుకొని అండ్ సింపుల్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని డిజైన్ చేసే వాళ్ళనే ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్ అని మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మార్కెట్లో యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్కి చాలా డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. సో ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మనము కెరియర్ని మనము మోల్డ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్గా మనకి యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్గా మనకు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. నార్మల్గా మార్కెటింగ్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ని మనం పబ్లిసిటీ చేయడము అంటే జనాల్లోకి తీసుకెళ్లడము. ఇక్కడ కూడా మనం చేసేది అదే ఫ్రెండ్స్. కానీ నార్మల్ మార్కెటింగ్కి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్కి వేరియేషన్ ఏంటి అన్నట్లయితే, నార్మల్ మార్కెటింగ్లో మనం ఫీల్డ్లో మనం పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ చూసినట్లయితే మనకి డిజిటల్ మార్కెటింగ్లో మనం సోషల్ మీడియా ద్వారాగా మనం ప్రోడక్ట్కి సంబంధించిన పబ్లిసిటీ అనేది చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మరి ఈ పబ్లిసిటీని మనం ఎలా మాట్లాడుతున్నాము, ఈ పబ్లిసిటీ చేసే పర్సన్స్ని మనం ఏమని మాట్లాడతాము అన్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. వీరే మనకి ఎస్ఈఓస్గా మనకి మార్కెట్లో పరిచయంలో ఉన్నారు. అంటే వీరిని మనం ఏమని మాట్లాడుతున్నాము ఇక్కడ అన్నట్లయితే మనకి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్గా మాట్లాడుతున్నాం. రీసెంట్గా మనకి చూసినట్లయితే కరోనా వల్ల మనకి యూట్యూబ్ ద్వారాగా కానీ లేదా ఇతర సోషల్ మీడియాస్ ద్వారాగా కానీ మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ని డిజైన్ చేయడము లేదా ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రోడక్ట్స్ని పబ్లిసిటీ చేయడమే ఇక్కడ ఈ పర్సన్ చేసే టాస్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనము ఇక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఇంకా కెరియర్ తీసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏమిటి అన్నట్లయితే, ఎవరైనా సరే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఆ పర్సన్కి ఒక పర్టికులర్ సోషల్ మీడియాలో ఒక వెబ్ పేజ్ కానీ లేదా ఏదైనా సరే ఫేస్బుక్లో కానీ మంచి ట్రెండ్లో ఉన్నాడు అంటే తనకి ఫాలోవర్స్ కానీ లేదా మనకి వ్యూవర్షిప్ కానీ ఎక్కువగా ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే కంపెనీస్ అనేవి అప్రోచ్ అవుతూ ఉంటాయి. అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ ద్వారాగా మనకి పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మన వెబ్సైట్లో లేదా మన కంటెంట్కి సంబంధించిన బ్లాగ్స్లో అంటే మనకు పబ్లిసిటీ చేసినట్లయితే ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మనం చెప్పుకోవచ్చు. సో అతని ఫాలోవర్స్ లేదా అతని వ్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మనకి పబ్లిసిటీ అనేది చేయడం జరుగుతుంది. సో అలా పబ్లిసిటీ అంటే పెయిడ్ పబ్లిసిటీ చేసే పర్సన్స్ని మనం ఎలా పిలుస్తున్నాము అన్నట్లయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని పిలుస్తున్నాం ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బాగా ఎర్న్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ పొజిషన్ని కూడా మనము ఒక
కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. మరి ఆ తర్వాత చూసినట్లయితే బ్లాక్ చైన్ ఇంజనీర్స్. ఈ బ్లాక్ చైన్ ఇంజనీర్స్ కూడా మనకి ఐటీ రంగంలో మంచి డిమాండ్ అనేది ఉంది ఫ్రెండ్స్. మనము ఐటీ రంగంలో మనం అడుగు పెట్టాలి అనుకున్నట్లయితే ఈ బ్లాక్ చైన్ ఇంజనీర్గా మనం అడుగు పెట్టినట్లయితే మనకి స్టార్టింగ్లోనే మంచి ప్యాకేజ్ అండ్ అలానే కెరియర్ గ్రోత్ అనేది ఇన్స్టెంట్గా కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ సెట్ ఆఫ్ స్కిల్స్ అనేవి మనకు ఉన్నట్లయితే. సో బ్లాక్ చైన్ ఇంజనీర్ కూడా మనకి మంచి కెరియర్ ఆప్షన్గా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే సోషల్ మీడియా మేనేజర్. మరి రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన జాబ్స్లో సోషల్ మీడియా మేనేజర్ అనేది ఒకటిగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సోషల్ మీడియా మేనేజర్ అనేది చాలా ఈజీ టాస్క్గా అనిపిస్తుంది, కానీ నిజానికి మనం ఏం చేయాలి అన్నట్లయితే ఇక్కడ అదర్ కంపెనీస్ యొక్క ప్రోడక్ట్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేది త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారాగా మనం చేస్తూ ఉండాలి. అండ్ అలానే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి సోషల్ మీడియా ద్వారాగా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ అనేది మనం పెంచడానికి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సోషల్ మీడియా మేనేజర్గా మనం వర్క్ చేస్తున్నాము అన్నట్లయితే మనము చాలా ఈజీగా ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఇవి కాస్త ఏమో మార్కెటింగ్కి సంబంధించిన జాబ్స్, అంటే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి తక్కువ టైంలోనే ఎక్కువ అమౌంట్ అనేది గ్రాప్స్ చేయాలి అన్నట్లయితే ఈ సోషల్ మీడియా మేనేజర్ అనేది ఒక మంచి కెరియర్గా చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ మేనేజర్. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ మేనేజర్ అనేది మనకి ఇక్కడ రెగ్యులర్గా మనకు పరిచయం ఉన్నదే ఫ్రెండ్స్. అంటే మనం ఎప్పుడైనా సరే గూగుల్ కానీ లేదా వేరే వెబ్సైట్స్ కానీ లేదా ఏదైనా యూట్యూబ్ కానీ వేరే ఇలాంటి సోషల్ మీడియాస్ అండ్ వెబ్సైట్స్ వాడుతున్నప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి క్రియేషన్ అండ్ మనకు అలానే అప్లోడింగ్కి సంబంధించిన డ్యూటీస్నే మనం ఇక్కడ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ మేనేజర్లో. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని క్రియేట్ చేసి మనకు అక్కడ కనిపించేలా చేసే వాళ్ళు ఎవరు అన్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ మేనేజర్స్ అవుతారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కూడా మనకి మంచి పేమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ అలానే మనకి కెరియర్ గ్రోత్లో మనకి ఇన్స్టెంట్గా మనకి అమౌంట్ అనేది పెరగాలి లేదా శాలరీస్ అనేవి పెరగాలి అన్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ మేనేజర్ అనేది మంచి జాబ్గా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్కి ఈ మంచి డిమాండ్ అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఐటీ సెక్టార్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది అండ్ వాటిపైన మనకి ఇక్కడ రీసెర్చ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనకి మంచి పేమెంట్స్ అండ్ అలానే మంచి కెరియర్ గ్రోత్ అనేది తక్కువ టైంలోనే మనకి అవైలబుల్గా అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఎందుకు వాడతాము అన్నట్లయితే నార్మల్గా హ్యూమన్ చేసే పనులని ఆటోమేటిక్గా మిషన్స్ అనేవి చేయడానికి మనము మిషన్స్ అనేవి కనిపెడుతున్నాం. ఈ మిషన్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నట్లయితే హ్యూమన్ ఆపరేటెడ్గా ఉంటాయి. ఈ హ్యూమన్ ఆపరేటెడ్గా కాకుండా తనంతట తానే వర్క్ చేయాలి, తనంతట తానే తను డిసిషన్స్ తీసుకునే విధంగా డిజైన్ చేయడానికి వాడే టెక్నాలజీని ఏమని పిలుస్తాము అన్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ పైన రీసెర్చెస్ చేయడానికి లేదా కొత్త టెక్నాలజీస్ని ఇన్వెంట్ చేయడానికి మనకి ఇక్కడ వాడతాం కాబట్టి ఈ కెరియర్కి మంచి గ్రోత్ అనేది ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ప్రొఫెషనల్ గేమర్స్. ఈ ప్రొఫెషనల్ గేమర్స్ అనే జాబ్ కూడా రీసెంట్గా మంచి ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రొఫెషనల్ గేమర్స్ని కంపెనీస్ అనేవి మ్యాక్సిమం హైర్ చేసుకుంటాయి. ఎందుకు హైర్ చేసుకుంటాయి అన్నట్లయితే వాళ్ళ గేమింగ్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించి అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అండ్ ఆ గేమ్స్కి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ అనేది తీసుకోవడానికి ఇక్కడ ప్రొఫెషనల్ గేమర్స్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో రీసెంట్గా జరుగుతున్న మనకి హైరింగ్లో మనకి ప్రొఫెషనల్ గేమర్ కూడా మంచి శాలరీ తోటి మనకి ఇక్కడ ప్యాకేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే ఫుడ్ స్టైలిస్ట్ అని కూడా మనకి ఇక్కడ రీసెంట్గా మనకి మార్కెట్లో మంచి డిమాండ్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. ఈ ఫుడ్ స్టైలిస్ట్ అంటే ఎవరు అన్నట్లయితే ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నప్పుడు ఫుడ్కి సంబంధించి మనకి ఇక్కడ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది అడ్వర్టైజ్మెంట్స్లో, కానీ నిజానికి బయట చూసినట్లయితే మనకు ఆ ఫుడ్ అనేది అంత అట్రాక్టివ్గా ఉండదు కదా ఫ్రెండ్స్. మరి ఈ డిఫరెన్స్ అనేది ఎందువల్ల వస్తుంది అన్నట్లయితే ఈ ఫుడ్ స్టైలిస్ట్ వల్లే వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక బ్రాండ్కి మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, ఏదైనా ఒక ఫుడ్ బ్రాండ్కి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం అన్నట్లయితే ఆ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి మనకు ఆ ఫుడ్ అట్రాక్టివ్గా కనిపించడానికి ఈ ఫుడ్ స్టైలిస్ట్ అనే వాళ్ళు ఇక్కడ ఆ ఫుడ్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో రీసెంట్గా మనకి ఇక్కడ కెరియర్కి సంబంధించి మనం చూసినట్లయితే ఆప్షన్స్ ఇక్కడ ఈ ఫుడ్ స్టైలిస్ట్ కూడా మంచి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఈ ఫుడ్ స్టైలిస్ట్కి సంబంధించి మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అన్నట్లయితే ఫోటోగ్రఫీ, ఫోటోషాప్ పైన మనకి మంచి స్కిల్ ఉన్నట్లయితే అండ్ క్రియేటివిటీగా మనం ఆ ఫుడ్ని డిజైన్ చేయగలిగినట్లయితే ఈ ఫుడ్ స్టైలిస్ట్గా మన కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫుడ్ స్టైలిస్ట్కి మంచి ఇన్స్టెంట్ కెరియర్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా మనం చేసే ట్రెడిషనల్ జాబ్స్కి భిన్నంగా ఈ 10 జాబ్స్ అనేవి మనం చూస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో టెక్నాలజీ
మారుతున్న కొద్దీ మన ప్రొఫెషన్స్ కూడా మార్చుకోగలిగినట్లయితే మనకి మంచి కెరియర్ గ్రోత్ అనేది ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.